కల్పించబడదు. మీ దృష్టికి తెచ్చే సమస్య ఏంటంటే సార్, కల్లూరు మండలం పడమటి లోకవరం పెద్ద చెరువు అనే దాంట్లో ఒక ఇష్యూ నడుస్తుంది. ఇది ప్రజెంట్గా గతంలో ఉన్న సభ్యుల్ని ఒక 33 మందిని ఇప్పుడున్న సభ్యులు కావాలని కొందరు తీసేసి వాళ్ళకి రికార్డెడ్గా అన్ని విధాలుగా ఉందని చెప్పేసి మొన్న ఆంజనేయ ఏడి గారే వివరణించడం జరిగింది. వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు చెరువు అమ్ముకోవటం, వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసుకోవటం, దీంట్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని చెప్పేసి ఇక్కడ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, ఇది మీ దృష్టికి వస్తే దీని మీద మీరు మీరు చెప్పినటువంటి విషయం మేము పరిశీలించగలము. సంబంధిత లోకవరం పెద్ద చెరువు కల్లూరు మండలం వారిని నేను పిలిపించుకొని మాట్లాడి దాని సమస్య పరిష్కరించడానికి చూస్తాను. దాంట్లో ఉన్న ఆరోపణలు చేస్తున్న 33 మంది సభ్యులు కూడా గతంలో ఉండి వాళ్ళు అథారిటీ కలిగి ఉన్నారని కలెక్టర్ చెప్పడం జరిగింది. అసలు చేపల చెరువుల్ని అమ్ముకునే అథారిటీ ఉందా ఇల్లు? అది ఏమిటంటే చేపల చెరువు అనేటువంటి కాకుండా నార్మల్గా సహజసిద్ధమైన చెరువులు మన మత్స్య సహకార సంఘాలకు లీజుకి ఇవ్వడం జరుగుతుందండి. వారు సబ్ లీజుకి ఇచ్చినట్టయితే అటువంటి సంఘాన్ని రద్దు చేయడానికి ఆస్కారం. ఇప్పుడు అదే సంఘం ఈ చెరువుని 11,20,000 అమ్మినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా అమ్మినట్టుగా నిర్ధారణ చేస్తే మీరు ఆ సొసైటీని రద్దు చేస్తారా? ఇప్పుడు మనం అగ్రిమెంట్ ప్రకారం మనం సబ్ లీజ్కి ఇవ్వడం కుదరదు. అటువంటి సొసైటీ ఉన్నట్టయితే జిల్లా కలెక్టర్ గారికి మనం కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా మీ డిసిగ్నేషన్ అండ్ గుడ్ నేమ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, నా పేరు జి రాజనర్ సార్. మాజీ సంఘ ప్రెసిడెంట్ ఇతని కాలంలోనే అధ్యక్షుడు ఉన్న కాలంలో అప్పుడు ఈ జిల్లాలో ఉన్న అధికారి వీళ్ళు కోర్టుకు పోవడం ద్వారా సంఘం కూడా తీర్మానం చేసింది సభ్యత ఇవ్వడానికి. అంతేకాదు వీళ్ళు చట్టబద్ధంగా సంఘంలో చేరిన సభ్యులు కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది. సభ్యులు గతంలో ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళ వారసులు కాదు, ఉన్న వాళ్లకు చనిపోయేంత దాకా అర్హత ఉంటుంది. అర్థమైందా? దీన్ని మరి మీరు చేపలు పట్టేటప్పుడు వాళ్ళతో పాటు పట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ 33 సభ్యులకి అర్హత ఉందా సార్? ఇది చట్టబద్ధంగా అర్హత పొంది గతంలో ఉన్న ఏడీ గారి ద్వారా వీళ్ళు అర్హత పొంది సర్టిఫికెట్ తీసుకొని సభ్యులుగా జాయిన్ అయ్యారు. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో కూడా వీళ్ళ పేర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు చాలా సందర్భాల్లో అక్కడ చేపల వృత్తిపై బతుకుతున్న అదర్ కులాలు ఎవరైనా సభ్యత్వ ఇవ్వమని కూడా చెప్తుంది. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో ఇచ్చిన సభ్యత్వాలు అన్నీ కొనసాగుతాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరికి వేరే కులాలకు చేయడానికి వీలుపడదు. ఓన్లీ ముద్రా బెసాలకే ప్రభుత్వం అనుమతులు ఉంది కాబట్టి చేస్తుంది. గతంలో పాత సభ్యులు ఎవరున్నా కొనసాగుతుంది, చచ్చిపోయారు సార్. ఇది 11,20,000 అమ్మినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇది మీ దృష్టికి వచ్చిందా? రాలేదు, ఎంక్వైరీ చేపడతాం. అలా అమ్మితే ఏమన్నా చర్యలు ఉంటాయా? ఓన్లీ గ్రామస్తులు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శీలం బ్రహ్మాజీ, మాది లోకారం అండి. కనిగిరి గుట్ల కింద ఉన్నటువంటి లోకారం పెద్ద చెరువు లోతట్టు ప్రాంతం వచ్చేసి 167 ఎకరాల విస్తరణ చెరువులోని మీ సభ్యులమండి. గత కొంతకాలంగా మేము దాంట్లోనే జీవనం సాగిస్తూ ఉన్నాం సార్. అయితే దీంట్లో 2 సంవత్సరాల నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి కోలా కృష్ణయ్య గారు ప్రెసిడెంట్ గారు మమ్మల్ని దీంట్లో ముదిరాజులు మట్టికే మత్స్యకారులుగా ఉండాల్సిందే కానీ ఇతర కులస్తులు ఎవరూ కూడా ఈ చెరువు కట్ట మీదకి రావడానికి వెళ్ళలేదని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మమ్మల్ని తీసేయడం జరిగిందండి. మా సంతకాలు పోదిరి చేసి ఇతర వాళ్ళని చిన్న పిల్లగాళ్ళని కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని కొంతమందిని చేర్పించి ఆ కాగితాలు మొత్తం కూడా ఏడీ గారి కాడికి పంపించారు సార్. ఆ పంపించిన కాగితాలలో మాకు తెలియకుండానే తీర్మానం చేసి మమ్మల్ని 32 మంది సభ్యులను తీసేయడమే కాకుండా 32 మంది సభ్యుల్ని తీసేయటమే కాకుండా మా సంతకాలను ఫోర్జరీ చేసి దొంగతనంగా కొంతమందిని ఎక్కియటం జరిగిందండి. మాకు ఇది చాలా అన్యాయం జరిగింది. మీరు సభ్యులు కాదని జరగటం జరిగింది. దీంట్లోని ఆ కులస్తుల మట్టికే, కేవలం ఆ కులస్తుల మట్టికే ఏరే వాళ్ళకి ఆ చెరువుని 11 లక్షలకి ఒక సంవత్సరం, 10,50,000 ఒక సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి అది ఇతర వాళ్ళకి అమ్ముకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆ కులస్తుల మట్టికే తీసుకుంటున్నారు. దీంట్లో సభ్యత్వం ఉన్నటువంటి మమ్మల్ని 32 మందిని కూడా మేము తొలగిచ్చేసాము. మీ చెరువు కట్ట ఎక్కడానికి వెళ్ళలేదని మమ్మల్ని బెదిరియటం జరుగుతుందండి. మాకు తక్షణమే ఈ ప్రభుత్వ అధికారులు ఈ ప్రెసిడెంట్ మీద చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం జరగాలండి. ఈ ఫోర్జరీ చేసి కొత్త సభ్యులను ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళ తక్షణమే వాటిని నిలుపుదల చేసి మా 32 మంది కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు ఏముల రవి, మాది లోకారం గ్రామం. మా నాన్న పేరు కృష్ణయ్య. మాకు అన్యాయం జరిగింది లోకారం చెరువు ద్వారా.
దొంగ సంతకాలు పెట్టి అన్ని కొత్త వాళ్ళని చిన్నపిల్లగాళ్ళని పెద్దవాళ్ళని చేర్చి వాళ్ళకి మళ్ళీ ఎక్కించి మా ఈ దొంగ సంతకాలు వాళ్ళు తీసుకొని మా ఎక్కించారు, మమ్మల్ని అన్యాయం చేశారు. ఇప్పుడు ఆంజనేయులు గారు మమ్మల్ని కరెక్టే అన్నారు, మీకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మీరు కొనసాగించవచ్చు, మీరు అందరూ సభ్యులు అని చెప్పారు. కానీ వాళ్ళ మాట పట్టించుకోలేదు. వీళ్ళు సొంతంగానే నిర్ణయం తీసుకొని సొంతంగా చేస్తున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఈ చొప్పున మేము అందుకనే కొత్త ఏడీ గారి దగ్గరకు వచ్చాం. దయచేసి కొత్త ఏడీ గారు దాని మీద చర్య తీసుకొని ఆయన మా ఊరు వచ్చైనా ఎక్కడికి పిలిపించైనా చర్య తీసుకొని మాకు అన్యాయం కాకుండా మమ్మల్ని కొనసాగించేటట్టు చేయమని కొత్త ఏడీ గారికి నమస్కారం. నమస్కారం అండి. నా పేరు లక్ష్మణరావు, మా నాన్నగారి పేరు ఒళ్ళు వెంకటేశ్వర్లు. మాది పడమటి లోకవరం, కల్లూరు మండలం అండి మాది. ఈ సొసైటీ తరఫున మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. ఎందుకంటే 2022 వరకు మాకు హక్కు కల్పించారు. తర్వాత ఏదో జీవో వచ్చిందని చెప్పి మమ్మల్ని తీసేశారు. అదేంటని అడిగితే మీకు హక్కు లేదని అన్నారు. తర్వాత పలుమార్లు మేము ఏడీ గారిని ఆంజనేయులు గారిని కలవటం జరిగింది. వాళ్ళు పలుమార్లు కూడా మా ఊరికి 2-3 సార్లు వచ్చి కూడా వాళ్ళ ముదిరాజుల ముందులే చెప్పారు వాళ్ళకి హక్కుదారులను వాళ్ళు తీయటానికి వీల్లేదని కూడా చెప్పారు. అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా పై అధికారులు ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళకి అది ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా మా కులం వరకే ఉన్నది కానీ మీకు ఇతర కులస్తులకు లేదని చెప్పి మా 32 మందిని తీసి పక్కన పెట్టారండి. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి, పోలీసు వాళ్ళు ఉన్నారు, బెటాలియన్, ఆర్మీ, రేషన్ డీలర్లు, భూస్వాములు కూడా ఉన్నారండి. దీంట్లో ఈ 32 మంది సభ్యులు చాలా నిరుపేదలండి. దానికి జీవనాధారం వాళ్ళు చేపలు పట్టే వృత్తి వాళ్ళని బయటపడేశారండి వీళ్ళు, ఈ ముదిరాజులు. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఈ 32 మంది మా తీర్మానం లేకుండా కొత్త వాళ్ళని ఫోర్జరీ చేసి సంతకాలు చేసి మేము సభ్యులమే కాదని చెప్పి అన్నోళ్ళు, ఈ 2 సంవత్సరాలు మీరు హక్కుదారులే కాదని అన్నోళ్ళు మా సంతకాలతో ఫోర్జరీ చేసి కొత్త వాళ్ళని ఎట్లా ఎన్నుకున్నారు, అది మాకు తెలియకుండా జరిగిందండి. ఇది మాకు ఇప్పుడే తెలిసింది. దీని మడుకు తక్షణమే ఆ కొత్త వాళ్ళు ఎక్కిన వారిని మొత్తం నిలుపుదల చేసి మాకు మడుకు న్యాయం కల్పించాలని చెప్పి మేము 32 మంది మేము ఈ అధికారులను మేము వేడుకుంటున్నాం. మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అండి. చాలా వ్యవహారం చాలా చేస్తున్నారండి మా లోకారంలో, పడమటి లోకారంలో ఈ ముదిరాజులు. దీని మడుకు మీరు ఖండించాలి. ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చినాం. కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు ఆర్జీ పెట్టుకున్నాం. మేము దీని గురించి అసలు ఎంక్వైరీ లేదండి, ఏమీ లేదండి. ఏడీ గారు వస్తే మీకు హక్కుదారులనే చెప్తున్నారు కానీ అక్కడ వెరిఫికేషన్కి అసలు మా ఊరు రాలేదు, ఏం చేయలేదు. వాళ్ళే మీరు ఎంతమందికి చెప్పుకున్నా ఏం చేసుకున్నా కానీ మీకు ఏమి కాదు, మీరు అసలు సభ్యులే కాదని అంటున్నారు. సభ్యులు కాదన్నప్పుడు మా 32 మంది సభ్యులు మేము తీర్మానం చేసినట్టు ఫోర్జరీ చేసి మా సంతకాలతోటి ఈ 29 మందిని ఎట్లా అప్రూవర్కి ఎట్లా చేశారు వీళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం. మేము సభ్యులు కాదన్నప్పుడు మా సంతకాలు ఎట్లా చేపించి తీర్మానంలో ఎట్లా చేశారు వీళ్ళు. తక్షణమే ఆ కొత్త ఎవరినైతే పంపించారో అప్రూవల్గా వాళ్ళందరిని మటుకు ఆ కమిటీని నిలిపేసి మాకు 32 మందికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఒకటే కోరుకుంటున్నామండి అధికారులను మొత్తం. ఇంతవరకు ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా కానీ ఇంతవరకు వెరిఫికేషన్ లేదండి అసలుకి. వాళ్ళు చూస్తేనే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఎన్ని పెట్టుకున్నా కానీ మాకేం కాదు, ఎవరికి చెప్పుకున్నా కానీ మేము చేసేది మేము చేస్తాం, మీరు ఒక్కదాలే కాదు, మీరు చెరువు కట్ట ఎక్కొద్దు. వీళ్ళు దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి, రేషన్ డీలర్లు, భూస్వాములు మొత్తం దీంట్లో ఉన్నారు, వాళ్ళేనండి మొత్తం ఇది చేసేది. దీంట్లో చాలా నిరుపేదలు ఉన్నారండి 32 సభ్యులలో. చాలా వాళ్ళకి జీవనాధారం అండి, చేపలు పెట్టే జీవనాధారం. మమ్మల్ని మటుకు బయట ఒడ్డున వేసేసారండి. వాళ్ళ మటుకు చాలా అధికారికంగా వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు. దీని మటుకు ఒకటే మేము ఖండిస్తున్నాం, ఈ అధికారులు ఎందుకు వెరిఫికేషన్ చేయట్లేదు. మేము ఎన్నిసార్లు అర్జీ పెట్టుకోవాలి ఈ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి, ఎంతమందికి మేము చెప్పుకోవాలి మా గోడని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇప్పుడు తక్షణం మటుకు మీ అధికారులు స్పందించి మా 32 మందికి కూడా న్యాయం చేయాలి. మాకు పూర్వవైభవం ఇంతకుముందు మేము సభ్యులుగా ఎట్లయితే కొనసాగించినామో అదేవిధంగా మమ్మల్ని ఈ సభ్యత్వం కల్పించి మేము ఆ చెరువు సొసైటీలో కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదేనండి మేము ఈ అధికారులకు మేము ఇది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మనకు తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ సొసైటీ సభ్యుడు ప్రెసిడెంట్ మీద కార్యదర్శి మీద తక్షణమే కొత్తగా నూతనంగా ఏర్పడిన వాళ్ళు ప్రెసిడెంట్ కానీ ఆ కార్యదర్శి చేసిన దానివల్లేనండి మా 32 కుటుంబాలు మేము ఇట్లా పడిపోయినామండి. మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం కల్పించాలని చెప్పి మేము వేడుకుంటున్నామండి. నమస్కారం అండి.